హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాదాలు ఏవైతే మిత్రులతో నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అనేది సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కష్టాల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.